కోల్కతాలో జరిగిన మహిళా డాక్టర్ హత్య అలాగే రేప్ కేసు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పొలిటికల్ కెరీర్కు ముప్పుగా పరిగణించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ హత్య కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అలాగే అధికారులు వ్యవహరిస్తున్న తీరు కానీ, అలాగే బీజేపీ ప్రభుత్వం సిబిఐతో వేగంగా వేస్తున్న అడుగులు కానీ చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఇది పూర్తిగా మమతా బెనర్జీ కెరీర్కు ఎలాంటి ఆటంకం కలిగిస్తుంది అన్న ఉత్కంఠ అన్ని జాతీయ స్థాయిలో ఉంది. ముఖ్యంగా 2021లో మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో రాజకీయ కక్షలను కానీ, లేకపోతే మహిళల భద్రత విషయంలో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో 65% సగటు ఉంటే పశ్చిమ బెంగాల్లో అది 72% ఉంది. అంటే మహిళల భద్రతకు పశ్చిమ బెంగాల్లో అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు అన్న ఆరోపణలకు ఇప్పుడు మహిళా డాక్టర్ హత్య అనేది మరింత బలం చేకూర్చింది. అంటే అక్కడ ఉన్న భద్రత అత్యంత నాసిరకంగా ఉంది. అక్కడున్న పోలీస్ వ్యవస్థ మహిళల భద్రతకు ఏమాత్రం కూడా రక్షణ ఇవ్వడం లేదు అన్న మాటలకు ఇది మరింత బలం చేకూర్చింది. ఇది ఖచ్చితంగా గతంలోనే మమతా బెనర్జీ సర్కారు రెండోసారి వచ్చినప్పుడు, టీఎంసీ ప్రభుత్వం రెండోసారి వచ్చినప్పుడు షేక్ షాజహాన్ కేసు అనేది చాలా కీలకంగా పెద్ద దుమారం రేపింది. జాతీయ స్థాయిలో మహిళలను ఒక ఆట బొమ్మలుగా సెక్స్ టాయ్స్గా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా షేక్ షాజహాన్ అనుచర గణం, అప్పట్లో షేక్ షాజహాన్ అనే వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్లో కీలక నేతగా ఉండేవారు. మమతా బెనర్జీ కుడిభుజంగా ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి అనుచరులు హిందూ మహిళలను అత్యాచారాలు చేస్తున్నారనే అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు ఆ తీవ్రతను మించి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇప్పుడు మహిళా డాక్టర్ హత్య కేసు అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది. 2019లో వచ్చిన ఆరోపణల తర్వాత 2024లో లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ మంచి విజయం సాధించింది పశ్చిమ బెంగాల్లో. ముఖ్యంగా 22 సీట్లు, 40 మొత్తం లోక్సభ సీట్లు ఉంటే పశ్చిమ బెంగాల్లో గత 2019 ఎన్నికల్లో కేవలం 22 లోక్సభ సీట్లు మాత్రమే సాధించిన టీఎంసీ ఈ మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో 29 లోక్సభ సీట్లు సాధించింది. అంటే టీఎంసీ బలం పెరిగింది. ప్రజల్లో తృణమూల్ కాంగ్రెస్ పట్ల ఇంకా ఆదరణ పెరిగినట్లే దీన్ని బట్టి లెక్క చెప్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న ఈ ప్రస్తుతం ఈ మహిళా డాక్టర్ హత్య కానీ, తర్వాత రేప్ విషయం కానీ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడం, ఇప్పటికే మహిళలకు సంబంధించి భద్రత విషయంలో టీఎంసీ ప్రభుత్వం అంత దృఢంగా వ్యవహరించడం లేదు అన్న ఆరోపణలకు మరింత బలం చేకూరుతుంది. ఈ కేసులో మొత్తం దేశమంతా ఒకే నినాదం, అలాగే డాక్టర్లంతా ఒకే నినాదం చేయడంతో ఇప్పుడు ఏం చేయాలో పాల్పోక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాదయాత్ర చేసి ప్రొటెస్ట్కి దిగారు. అది ఎవరికి అర్థం కాని ప్రొటెస్ట్ అది. అలాంటి పరిస్థితి, అయోమయ పరిస్థితిలో ఉన్న మమతా బెనర్జీ ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కీలకం. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో మమతా బెనర్జీకి మహిళల మద్దతు ఎక్కువ, అలాగే ముస్లిం మైనారిటీల మద్దతు ఎక్కువ. ఈ రెండు వర్గాల మద్దతుతోనే తృణమూల్ కాంగ్రెస్ అత్యంత అద్భుతంగా ముందుకు సాగలుగుతుంది. అయితే ఈసారి బీజేపీ వేసే ఎత్తుగడ, లేకపోతే ముందుకు వెళ్ళే తీరు మహిళల యొక్క మద్దతును తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్న తీరు ఇప్పుడు జరుగుతున్న ఈ హత్య రేప్ పరిణామాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు, మమతా బెనర్జీని ఎలా ఇరుకుని పెట్టబోతున్నారు ఏమిటి అన్నదైతే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా అంటే నేను చెప్పేది మొత్తం రాజకీయ పరిస్థితి పూర్తి స్థాయిలో పశ్చిమ బెంగాల్లో మారిపోతుంది. 34 ఏళ్ల కమ్యూనిస్టుల్ని ఎంత వేగంగా దింపిన మమతా బెనర్జీ అదే ఎత్తుగడలతో దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, ఈ కేసు నుంచి ఎలా బయటపడబోతున్నారు, అసలు ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు అనేది కీలకం. ఈ కేసు నుంచి ఆమె సేఫ్గా ముందుకు రాగలిగితే కనుక, ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తే కనుక ఆమె 4వ కూడా ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా అంత అవకాశం ఉంటుంది. కాకపోతే ఒకవేళ దీనిలో చిక్కుకుపోతే కనుక మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఆవిడ పొలిటికల్ కెరీర్ కూడా ఎండపడే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో సుమారుగా ఉన్న మహిళల్లో సుమారుగా 75% మహిళలు మమతా బెనర్జీ వైపు ఉంటారు. సో మహిళల మద్దతును ఎంతవరకు కూడగట్టగలం, ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకువెళ్ళగలం, మళ్ళీ మహిళల యొక్క నమ్మకాన్ని ఎలా మమతా బెనర్జీ నిలబెట్టుకోగలుగుతుంది అన్న దాని మీద ఇప్పుడు ఈ కేసులో కీలక దశ రాజకీయ పరంగా అయితే ఉంది. ఈ కేసు దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది, ఇది పొలిటికల్గా ఎన్ని మలుపులు తిరుగుతుంది అన్నది కూడా
మనం వేచి చూడాల్సింది. 2021లో సుమారుగా 219 సీట్లు, అంటే 294 సీట్లు ఉన్న అసెంబ్లీలో 219 సీట్లు గెలుచుకుని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ వచ్చే టర్మ్ అంటే 2026లో వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల నాటికి ఎలా సన్నద్ధమవుతారు, మళ్ళీ ఇప్పుడున్న మరకలను ఆమె ఏ విధంగా తొలగించుకుంటారు, వీటి నుంచి దేశ ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పగలుగుతారు అన్న దాని మీద అయితే ఆధారపడి ఉంది. ఇది పూర్తిగా పొలిటికల్గా చూస్తే ఇది బీజేపీకి పశ్చిమ బెంగాల్లో పాగా వేయడానికి ఒక కీలకమైన సమయం. అలాగే మమతా బెనర్జీ కూడా తన 15 ఏళ్ళకే రాజకీయాల్లోకి వచ్చిన మమతా బెనర్జీ తన పొలిటికల్ కెరీర్ ఎండ్ కాకుండా చూసుకోవాల్సిన కీలక సమయం అని చెప్పొచ్చు.